వినాయక చవితులు వస్తాయా? ఎక్కడ్రా? ఇంగ్లీష్ నెలలో ఒక వినాయక చవితి, తెలుగు నెలలో ఒక వినాయక చవితి. ఇంగ్లీష్ నెలలో తెలుగు నెలలో సపరేట్ చేసుకోం, రెండు ఒకేసారి జరుపుకుంటాం. ఇంగ్లీష్ నెలలో అయితే ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది, తెలుగు నెలలో అయితే భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజు జరుపుకుంటాం. ఏందే భద్రంగా బతకాల? అదేమి నెల నాయనా? భద్రంగా బతికేది కాదు, భాద్రపద మాసం అది మన తెలుగు నెల. ఓహో, ఇంగ్లీష్ లో 12 నెలలు ఉన్నట్టే తెలుగులో కూడా 12 నెలలు ఉంటాయి. ఏంది నాయనా అదే? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వేజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి, మాఘము, పాల్గొనము. ఈ విధంగా తెలుగులో కూడా 12 నెలలుంటాయి. ఓహో, మళ్ళీ ఏదో శుక్లపక్షి అదేది అన్నేవా? పక్షికి ఎదురదే పక్షం, శుక్లపక్షం. అంటే ఏంది నాయనా? పక్షం అంటే 15 రోజుల కాలం. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30. అంటే ఎన్ని పక్షాలు? 2. 2 పక్షాలు. ఒకటి శుక్లపక్షం, ఇంకోటి కృష్ణపక్షం. ఇప్పుడు జరిగే శుక్లపక్షమో కృష్ణపక్షమో మనకెడ తెలుస్తుంది నాయనా? మంచి ప్రశ్న. మీరు గమనించుంటారు,